నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. గ్రీన్ టీ ఇప్పుడు చాలామంది చాలా మంచిదని అనుకుంటూ ఉంటున్నారు. చాలామంది దాని మీద కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ అవుతూ ఉండదండి. గ్రీన్ టీ అంటే మనకి మార్కెట్లో కూడా ఆకులు కూడా అటువంటివి ఫ్రెష్గా వస్తూ ఉంటాయి. కానీ మామూలుగా వచ్చిన టీ ఆకులు కూడా కొంచెం వాడుకుంటూ ఉండాలి. నార్మల్గా ఏంటంటే కొన్ని రకాల గ్రీన్ టీలు అంటే దాంట్లో టీ ఆకులు కూడా చాలా తక్కువ ఉంటుంది, ఒక్కోసారి లేకుండా కూడా ఉంటుంది. నీళ్ళల్లో ముఖ్యంగా కొంచెం ఈ పద్ధతి గురించి చెప్తాను, దాన్ని బట్టి దాంట్లో ఉన్న పోషక విలువల గురించి చెప్తాను. అవి గ్రీన్ టీ ఆకులు వేరే దొరుకుతాయి. అవి చాలా కొంచెం వేసి బాగా నీళ్ళల్లోనూ ఒక సగం వరకు, ఒక కప్పు నీళ్ళలో సగం కప్పు వచ్చే వరకు మరగపెట్టి దాంతోపాటు ఏం చేయాలంటే కొంచెం పుదీనా ఆకు కూడా వేసి ఉడకపెడతారండి. అది అయిపోయిన తర్వాత దాంట్లో నిమ్మకాయ రసం, కొంచెం తేనె వేయాలి, షుగర్ వేయరు. అది వేసి తాగుతూ ఉంటే చాలా మంచిది. అదేమో వేడిగా తాగొచ్చు, లేకపోతే కూల్గా కూడా తాగొచ్చు. అది గ్రీన్ టీ అని చెప్పాను. ఇందులో ఏంటంటే పుదీనా ఉంది, కొంచెం హనీ వేస్తాం, షుగర్ వేయం. తర్వాత ఈ ఆకులు కూడా ఏంటంటే మామూలు టీ ఎలాగో మంచిది, కాఫీ మీదకి టీ మంచిది, టీ మీదకి గ్రీన్ టీ ఇంకా మంచిది. ఎందుకంటే దీంట్లో ఉన్న పదార్థాలు మనం జాగ్రత్తగా చేసడం వలన, దీంట్లో ఎక్కువగా ఇది వాడుకోవడం వలన ఆల్జీమర్స్ కానీ, పార్కిన్సన్స్ డిసీజ్ కానీ ఇవన్నీ చాలా తక్కువ అవుతాయని చెప్పారు. అదే కాకుండా చాలా మటుకు పరిశోధన వలన చెప్తూ ఉన్నారన్నమాట. ఇంతేకాకుండా బ్లడ్ ప్రెషర్ కానీ, డయాబెటీస్ కానీ, తర్వాత ఏమైనా నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అవన్నీ చాలా తగ్గుతాయి. ఇది టీ చాలా మంచిదన్నాన్ని రోజుకు 20-30 సార్లు కాదు, కనీసం 2 సార్లు 3 సార్లు కంటే ఎక్కువ తాగకూడదు. ఇంకా అది జాగ్రత్తగా పెట్టుకొని వేడివేడిగా కొంచెం ఒక కప్పు ఇట్లాంటి గ్రీన్ టీ వలన మనకి వచ్చేది ఎక్కువగా ఏంటంటే ఒక జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. తర్వాత ఈ షుగరు పేషెంట్స్, బీపీ పేషెంట్స్కి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి అది జాగ్రత్తగా క్వాంటిటీ ఎక్కువ తీసుకోకుండా ఒక హాఫ్ కప్పు తీసుకోవాలి. డైలీ ఎక్కువ నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ తీసుకోకూడదు. ఇది తీసుకుంటే మళ్ళీ రకరకాల నర్వస్ ప్రాబ్లమ్స్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ ఇటువంటివి కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా తీసుకోవడం చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే ఈ గ్రీన్ టీ మనకు అందులో కూడా కొన్ని అడల్ట్రేషన్ వస్తూ ఉంది. అది మటుకు చూసుకొని కరెక్ట్గా దొరికేది, కరెక్ట్ బ్రాండ్ దొరికేది మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి అటువంటి గ్రీన్ టీ ఆకులు తీసుకోవచ్చు. ఒకవేళ ఆకులు లేకపోయినా సరే నేను చెప్పినట్లు ఈ మిగతావన్నీ ఈ ఆకులు లేకుండా కూడా చేసుకొని పెట్టుకుంటూ ఉంటే చాలా మంచిది. అలా వాడుకుంటే మంచిదండి.